జాతీయవాదం హిందుత్వ సిద్ధాంతాలను ప్రమోట్ చేసేందుకు సినిమాలను వాడుకుంటుంది బీజేపీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా సినిమాలను, ఓటీటీ కంటెంట్ను వ్యూహాత్మకంగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించుకుంటోంది. కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ, చావా, దురంధర్ మూవీలను సమర్థించడంతో తమ రాజకీయ ఎజెండాను విస్తరించడంలో బీజేపీ ముందుంటుందన్న చర్చ నడుస్తోంది. ప్రధాని మోదీ సహా ముఖ్య నేతలంతా దురంధర్ మూవీ చూస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ దురంధర్ చూడగా ఇవాళ బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు మూవీ చూడనున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ఓవర్ టు యూ. శిరీష, జాతీయవాద హిందుత్వవాద చిత్రాలకు సంబంధించి బీజేపీ నేతలు ప్రధానంగా వాటిని ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసాం గత కొంతకాలంగా కూడా జాతీయవాద చిత్రాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా అన్ని రాష్ట్రాలలో కూడా స్క్రీనింగ్లు ఏర్పాటు చేయడము, ఇటు దురంధర్ కానీ, చావా కానీ, కేరళ ఫైల్స్ కానీ, కాశ్మీరీ ఫైల్స్ వంటి సినిమాలకు సంబంధించి కూడా బీజేపీ ఖచ్చితంగా ఆ సినిమాలను కూడా ప్రమోట్ చేసుకుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం 5 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు తమిళనాడు కానీ, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాము, పాండిచ్చేరికి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో కూడా దురంధర్ సినిమాకు సంబంధించి బీజేపీ ఒక ఎన్నికల అస్త్రంగా కూడా వాడుకుంటున్నట్టు ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ఇక రాష్ట్రంలో దురంధర్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇటు ముఖ్య నేతలు, రాష్ట్ర బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా దురంధర్ స్పెషల్ షోలు ఏర్పాటు చేసుకొని మరి స్క్రీనింగ్లు కూడా ఏర్పాటు చేసుకొని వెళ్తూ ఉన్నారు. మొన్న రీసెంట్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో దురంధర్ సినిమా చూడగా ఈరోజు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు అదేవిధంగా ముఖ్య నేతలు అందరూ కూడా కలిసి దురంధర్ సినిమాను వాచ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ఇటు సినిమాలకు సంబంధించి కూడా ఏదైతే సంఘటనలు ఉన్నాయో అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, ఎగ్జాంపుల్ మనం దురంధర్ సినిమా చూసుకున్నట్టయితే దాంట్లో నేరుగా ప్రధాని మోదీకి సంబంధించినటువంటి సన్నివేశాలను కూడా ఆ చిత్రంలో చూపడంతో ఎన్నికల్లో కూడా ప్రధానంగా ఈ సినిమాలను కూడా అస్త్రాలుగా మార్చుకుంటున్నాయి. వీటితో పాటు ఓటీటీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్లలో కూడా బీజేపీకి సంబంధించిన నేతలు వారి ప్రచారంలో ముందుంటున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతున్నది. ఇటు రిలీజ్ అయినటువంటి ప్రధానమైనటువంటి సినిమాలు ఇటు రాష్ట్ర బీజేపీకి సంబంధించి జాతీయ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా చూడడం, ఆ సినిమాలకు సంబంధించి కొంత ప్రమోషన్ ఇవ్వడం, అందులో ఉండేటువంటి భావాన్ని ప్రజలకు వివరించడము, అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల ఆధారంగా ఎన్నికల ప్రచారంలో కూడా దీన్ని అస్త్రంగా వాడడంతో మొత్తంగా కూడా గత కొంతకాలంగా ఈ ట్రెండ్ అయితే కొనసాగుతున్నది. జాతీయవాదాలకు సంబంధించి, హిందుత్వానికి సంబంధించినటువంటి సినిమాలు ఇటు మనం చూసాం చావా సినిమాకి సంబంధించి కూడా మహారాష్ట్ర కానీ అక్కడ ఎన్నికలు జరిగే టైంలో మెయిన్గా ఈ సినిమాలు విడుదల కావడము, ఆ ప్రభావం కూడా ఇటు ఓటర్లపైన చూపడంతో బీజేపీ ఈ ప్లాట్ఫామ్ను వినియోగించుకోవడంలో ముందున్నదనేటువంటి ప్రధాన చర్చ రాజకీయ వర్గాల్లో కూడా మొదలైంది. ఇటు ప్రతిపక్షాలకు సంబంధించి కొన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ వాటికి ధీటుగా కూడా ఇటు ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీ ఈ సినిమాలకు సంబంధించి కూడా ప్రత్యారోపణలు చేస్తున్నది. ఓవరాల్గా ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలకు సంబంధించి ప్రధానంగా దేశానికి సంబంధించి, జాతీయవాదానికి సంబంధించి, అదేవిధంగా హిందుత్వ ఎజెండాకు సంబంధించినటువంటి మూవీలను అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు ఆచరిస్తున్నారు. కొన్ని చోట్ల వారికి ఇవే ప్రధానమైనటువంటి అస్త్రంగా కూడా మారుతున్నాయనేటువంటి చర్చనైతే పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. శిరీష.